అందరికీ నమస్కారం. నేను మీ మౌనికని. ఈరోజు రీడింగ్లో ఎవరి గురించి వెళ్తుందనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు రీడింగ్లో మనం చెప్పుకునేది ఏంటంటే, ప్రతిరోజు మనం చెప్తూనే ఉంటాం కదండి. కాబట్టి నేను ఇప్పుడు వారం రోజుల రీడింగ్ చెప్పలేదు. కాబట్టేసి దీంట్లో వచ్చేసి మనము ఈరోజు మన థర్డ్ పర్సన్ గురించి ఏమనుకుంటున్నాం అనేది కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. దీంట్లో మనము ప్రతిరోజు రీడింగ్లో ఎందుకు ఆపేశారంటే, నాకు కొంచెం పని ఉండే బయటకు వెళ్ళింటే అందుకోసం నేను రీడింగ్ ఆపేశాను. కాబట్టేసి దీంట్లో ఈరోజు ఈ రీడింగ్లో ఎవరి గురించి వెళ్తుందో మన థర్డ్ పర్సన్ గురించి కావచ్చు, ఎవరి గురించి అయినా వెళ్ళచ్చు. కాబట్టి ఇది ఫుల్గా ఎవరైనా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా, ఇక ఏమంటారు లేచిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళైనా ఎవరైనా చూడొచ్చండి. పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక ఫ్యామిలీ గొడవలు కూడా ఉండొచ్చు. ఎవరి గురించి వెళ్తుందన్న మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఎవరి గురించి వెళ్తుందో మనం చూద్దామా. ఇక్కడ మాత్రం ఒక అతను చాలా మటుకు ఎందుకో చాలా దిగులుగా ఉన్నాడు, చాలా సఫర్ అవుతున్నాడు. మళ్ళీ ఎటువంటి విషయాలు అనేది ఫ్రెండ్స్ మీరు మాత్రం తెలుసుకోండి. ఎవరి గురించి అయినా సరే, ఇతర ఫ్యామిలీ గురించి అయినా సరే, లేకపోతే ఇంట్లో గొడవల గురించి అయినా సరే, జాబ్ల గురించి అయినా సరే, దేని గురించి చాలా మటుకు టెన్షన్ పడుతున్నాడు. చాలా రోజులు నిద్ర లేని రోజులు ఎన్నో గడుపుతున్నాడు. ఇటువంటి టెన్షన్లు నాకు ఉండొద్దని చెప్పేసి చాలా మటుకు ఆలోచన చేస్తున్నాడు. ఇక ఆలోచన దేనికోసం ఉంటాయంటే, ప్రతి ఒక్క ఫ్యామిలీ అయినా సరే, చిన్న గొడవలైనా సరే, ఇక జాబులు రాకుండా, కొంతమందికి పనులు లేకుండా, ఏది లేకుండా చాలా కష్టాలు పడతారు. కాబట్టి ఈరోజు ఇతను ఎందుకు ఆలోచన చేస్తున్నాడో ఇంతగానో అని మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఎప్పుడు అనుకునేవాళ్ళు మేము మాత్రం చాలా ఎంతో అన్యాయంగా అనుకున్నాము, కానీ చాలా మటుకి దూరం అవుతామని చెప్పేసి వాళ్ళ భార్య కోసం అయితే చాలా మటుకి సఫర్ అవుతున్నాడు, చాలా ఇదిగా అవుతున్నాడు. కలిసి ఉంటామా లేమా, చాలా దూరంగా విడిపోతామా అని అంటే, ఆ దూరం బంధు లేకుండా వాళ్ళకి మాత్రం దగ్గరలోనే ఉన్నదని చెప్పేసి, నా ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు ఉంటాయి, మీరు కలిసే ఉంటారు, కొద్ది రోజులే మీరు చాలా మటుకి దూరం ఉంటారని చెప్పేసి చాలా ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అక్కడికి వెళ్ళేసి వాళ్ళు నిజంగా అటువంటి కలుస్తారని చెప్పేసి మనము అటువంటి డిప్రెషన్కి వెళ్ళిపోవాలని మనం కూడా కోరుకుందాం ఫ్రెండ్స్. నేను కొద్ది రోజులు ఎంతో నా అహంకారంతో నేను ఎన్నో మాత్రము ఇది కాకుండా నేను చాలా మటుకి చాలా సఫర్ అవునాను. నా ఈగో అనేది నేను చాలా మటుకు తెలుసుకోకుండా నేను చాలా ముందడుగులు చాలా వేసాను. చాలా మటుకు చాలా మందిని కష్టపెట్టాను. ఈరోజు నేను ఏ విధంగా అంటే నేను ఎటు లేని చెప్పుకోని పరిస్థితిలో ఉన్నాను. ఎవరికైనా సాయం చేద్దామంటే కూడా నాకు అదే ఆలోచనలు వస్తున్నాయని చెప్పేసి చాలా మట్టుకి చాలా డిప్రెషన్లో ఉన్నాడు. అని ఏ పని చేసినా కూడా చాలా డిప్రెషన్లో ఉన్నాడు. చాలా ఆలోచనలో కొద్ది చాలా వింతగా అతను చాలా టెన్షన్ పడుతున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఏ పని చిన్న పని చేసినా కూడా నేను ఎందుకు ముందు వేసానని చెప్పేసి చాలా మట్టుకు ఆలోచన చేసి ఈరోజు మాత్రం నేను చాలామందికి దూరం అయ్యాను, నేను చెప్పుడు మాటలు వినేసని చెప్పేసి చాలా మట్టుకు ఇది అవుతున్నాడు ఫ్రెండ్స్. ఇక ఇక్కడ వచ్చేసి ఏది తెలియనప్పుడు చాలా మట్టుకి తెలుసుకోవాలని చెప్పేసి నేను ఎంతో చెప్పాను. చెప్పినా కూడా నా మాటలు వినాలని చెప్పేసి మన థర్డ్ పర్సన్ చెప్తుంటే, ఆ రోజు నేను వింటే మాత్రం చాలా, నేను చెప్పిన మాటలు వింటే ఈరోజు చాలా బాగుపడుతుండే అని చెప్పేసి చాలా మట్టుకి ఆమె చాలా ఆలోచన చేస్తుంది. ఇక ఈరోజు నేను చెప్పని మాటలు వినికి తెలియకుండా ఉండేందుకు చాలా ఆలోచనలు చేశాను. కాబట్టి ఈరోజు ఒక మూడో వ్యక్తి మాటలు విని ఎంత కాడికి వచ్చిందో అతను తెలుసుకున్న తర్వాత ఏమైనా తెలుసుకొని ఇంకా ముందుకు అడుగేస్తాడా, లేకపోతే అదే చెప్పుడు మాటల మీద ఉంటాడని చెప్పేసి చాలా ఆలోచన చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇక నా ఆలోచనలో కొద్ది వచ్చేసి చాలా మటుకు ఆలోచన చేస్తున్నారు. ఇక నేను చాలా మటుకైతే చెప్పుడు మాటలు విన్నాను. విన్న తర్వాత నేను అసలుకి మాటలు ఏందనేది నేను కొంచెం ఒక 2-3 నిమిషాలు కాదు, 10 నిమిషాలైనా నేను కొంచెం ఆలోచించుకొని, ఆ రోజు నా పర్సన్ నాకు చెప్పినప్పుడు నేను మాత్రము
ఆలోచన చేసి వెనుకాడి వేసి నాకు ఈరోజు ఇంత బాధ ఉండకపోతుండే, ఇంత చాలా దూరం అయిపోకపోతుంటిని. నేను కొంచెం నిర్ణయం తీసుకొని నేను కొద్దిగా ఆలోచన చేస్తే ఈరోజు నాకు ఇన్ని కష్టాలు రాకుంటుండే, నేను చాలా దూరం కాకపోతుంటే నేను ఆ పర్సన్కి అని చెప్పేసి చాలా డిఫరెంట్గా ఎంతో ఆలోచనలో చాలా డీప్గా ఆలోచన చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఈరోజు చెప్పుడు మాటలు వినేసి ఎంతో ముందుకు వెళ్ళాడు. మేము ఎంతమంది చెప్పినా కూడా, మేము తల్లిదండ్రులకు చెప్పినా కూడా మా మాటలు వినకుండా చాలా మట్టుకి చెప్పుడు మాటలు విని చాలా ముందుకెళ్ళాడు. ఆ దేవుడే కాపాడాలి ఈరోజు. ఇక తెలుసుకొనైనా ముందు అడిగేస్తాడా లేదా అని చెప్పేసి అక్కడ వాళ్ళ తండ్రి గారు మాత్రం ఎంతో ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే మేము చెప్పినప్పుడు ఆ మాటలు మాత్రం వినలేడు. కాబట్టి ఈరోజు కొంచెం ఆలోచన చేస్తే మాత్రం ఎంతో సంతోషంగా ఎంతో అన్యాయంగా ఉంటుండే. కాబట్టి అసలుకి వినకుండా ఆ రోజు తొందరపడ్డాడు, ఈరోజు ఆలోచన చేస్తున్నాడు. తండ్రి నువ్వు ఉన్నట్టయితే వాళ్ళిద్దరిని మళ్ళీ కలపాలి అని చెప్పేసి ఆ తండ్రి ఎంతో ఆలోచన కొద్ది ముందుకు వెళ్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ. కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. ఎందుకంటే నువ్వు చేసిన నేను చేసిన తప్పులకి, నేను అన్న మాటలకి ఇక నాకు కొద్ది రోజులు మాత్రం నేను వెయిట్ చేయాలి, కొద్ది రోజులు ఎదురు చూడాలి. ఇంకా ఎన్ని రోజులన్నా ఎదురు చూడాలో అనేది చాలా మట్టుకి చాలా డిప్రెషన్ ఉన్నాడు. ఎదురు చూస్తాను, ఇంకా కొద్ది రోజులు మాత్రం నేను చాలా ఎదురు చూస్తాను. నేను చాలా ఆవేశంగా అనే మాటలకి చాలా దూరం అయిపోయాను నా పర్సన్కి అని చెప్పేసి చాలా మట్టుకి నేను ఇంకా ఎదురు చూస్తాను. కొద్ది రోజులు ఇంకా ఇన్ని రోజులు ఓపిక పట్టుకున్నాను, ఇంకా కొద్ది రోజులు మాత్రం నేను చాలా ఓపిక పట్టుకుంటాను, ఇంకా కొద్ది రోజులు నేను ఎదురు చూపులో ఉంటాను. నా చేతిలో ఎప్పుడు మాత్రం నేను ఎలా ఉన్నానో ఆ రకంగా నేను మాత్రము సాధిస్తాను అనుకుంటున్నాను అని చెప్పేసి చాలా ఆలోచన చేస్తున్నాడు. ఇక నేను ఇన్ని రోజులు నేను అన్నదానికి నేను భరించవలసిందే కాబట్టి నేను వెయిట్ చేస్తాను, నేను అయినా ఎదురు చూస్తాను, నా తప్పులు నేను తెలుసుకుంటున్నాను ఇప్పుడిప్పుడు అని చెప్పేసి చాలా మట్టికి ఆలోచన చేసి ఇప్పుడు తెలుసుకుంటున్నాను, నేను ఇంకా కొంచెం ఓపిక పట్టుకుంటాను అని చెప్పేసి చాలా ఆలోచన చేసి చాలా మట్టుకి ఎదురు చూస్తానికి చాలా మట్టుకు ముందుకెళ్తున్నాడు. చాలా మట్టుకి ఎదురు చూడాలని వెయిట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ. ఈ విధంగా ఏదైనా చేతులకు రావాలనుకుంటే మనము ఒకటి వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ అది మనం ముందుకు తెచ్చుకోవాలంటే మనకు చాలా రోజులు పడుతుంది. కాబట్టేసి ఆ విధంగా కాకుండా నేను చాలా మట్టుకు వెయిట్ చేస్తాను, నేను ఎదురు చూస్తాను, ఇంకా వెయిటింగ్లు ఉంటాను అని అంటే ఏదైనా మన చేతులు ఉన్నప్పుడే ఇది చేసుకోవాలి. చేయి జారిన తర్వాత మనం ఏం చేయలేము. మళ్ళీ అది మన చేతులకు రావాలంటే కొద్ది రోజులు చేయి జాపి ఉండాలి. కాబట్టి ఇక్కడ మీ పర్సన్ కూడా ఏం ఆలోచన చేస్తుందంటే నేను వెళ్ళన్నా వద్దా, నేను వెళ్తే మళ్ళీ ఏ విధంగా ఉంటాను కాదని చెప్పేసి నా పర్సన్ నా దగ్గరకు వచ్చేస్తే నేను అప్పుడు వెళ్ళన్నా వద్దని చెప్పేసి మీ పర్సన్ కూడా చాలా మట్టుకి ఆలోచన చేస్తుంది, చాలా మట్టుకి ఇది అవుతుంది. ఇక నేను మళ్ళీ తిరిగా వెళ్తే నా పర్సన్ నన్ను ఏ విధంగా చూసుకుంటారు, ఏ విధంగా ఉంటా అని చెప్పేసి చాలా మట్టుకి చాలా సఫర్ అవుతుంది, చాలా డిప్రెషన్లో ఉంది, చాలా మట్టుకు వెయిట్ చేస్తుంది. నేను మాత్రం మళ్ళీ కాదని చెప్పేసి నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే విధంగా ఉంటా, వేరే విధంగా ఉండా అని చెప్పేసి చాలా డిప్రెషన్గా ఆలోచిస్తుంది. కాబట్టి అతి త్వరలోనే వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పేసి కొంచెం మాత్రం ఆలోచనలో ఆమెకుంది. నాకు డబ్బులు ఉన్నప్పుడు, నేను డబ్బు సంపాదించినప్పుడు నాకు డబ్బులో నేను బాగా మునిగి తేలాను. కాబట్టి ఈరోజు డబ్బు అన్ని విధాలుగా డబ్బు ఉన్నప్పుడు నాకు ఎటువంటి ఆలోచనలు దొరకలేదు. కాబట్టి నేను డబ్బులు ఉన్నప్పుడు చాలా విచిత్రంగా ఆలోచనలు చేసి నేను వింత పనులు చేశాను ఎవరి మాటలు వినకుండా. నా అహంకారం ఈరోజు నా నెత్తిన కూర్చున్నట్టు ఈరోజు నాకు డబ్బు ఉన్నప్పుడు ఏ రకంగా ఉన్నానో, డబ్బు లేనప్పుడు ఏ రకంగా ఉన్నానో అనేది చాలా వింతగా ఆలోచన చేసుకుంటే నాకు డబ్బు ఉన్నట్టే నాకు ఆలోచన పోతుంది. డబ్బు ఉంటే మోయలేని బరువులు ఉంటే మోయలేని మాటలు వస్తాయి, మోయలేని అనరాని మాటలు అనవచ్చు అన్నది నేను చాలా మట్టుకు ఆలోచన చేసుకున్నాను. ఈరోజు అదే డబ్బు లేకపోతే నేను ఎంత మంచి మనసు నాకు ఆలోచనలు వస్తున్నాయి. డబ్బు ఉంటే చెడు ఆలోచనలు వస్తున్నాయి కానీ డబ్బు లేకపోతే చాలా మంచి ఆలోచనలు వస్తున్నాయి. డబ్బు కష్టపడి సంపాదించుకొని ఆ పూటకుంది ఎవరిని ఏమనాలి, ఎవరిని ఏం చేయాలని చెప్పేసి, ఎవరితో ఏ విధంగా ప్రయత్నం చేయాలి, ఏ విధంగా మాట్లాడాలని చెప్పేసి చాలా ఆలోచనలు వస్తున్నాయి.
డబ్బు నెత్తిన పెట్టుకున్నప్పుడు అహంకారం పట్టి నేను నాకు డబ్బు ఉందని చెప్పేసి చెడు చెడు ఆలోచనలు చెడు మాటలు అందరినీ తీసేసినట్టు మాట్లాడాను. కాబట్టి ఈరోజు అదే ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నాకు చాలా తెలిసి వస్తుందని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచన చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. నీకు డబ్బు విలువ తెలియనప్పుడు నువ్వు చాలా మట్టుకి ఎలా అంటే అలా నువ్వు ప్రయత్నం చేసావు, ఎవరినంటే ఆ విధంగా వాడుకున్నావు. కాబట్టి ఈరోజు నీకు ఆ డబ్బు లేని అహంకారం ఏందనేది నీకు చాలా చూపిస్తున్నారు. కాబట్టి నీ పర్సన్ గురించి కూడా నువ్వు ఆలోచన చేయలేవు. కాబట్టి ఈరోజు నీ పర్సన్ నీకు చాలా దూరం అయిపోయింది. కాబట్టి మళ్ళీ త్వరలోనే నీ దగ్గరికి రావాలంటే నువ్వు ఈరోజు చాలా మట్టుకి ఇంకా కొద్ది రోజులు మాత్రం ఇంకా నువ్వు మారావని చెప్పేసి ఇంకా కొంతమందికి కలిగేదాకా నువ్వు అదే ఆలోచనలో ఉంటావని చెప్పేసి ఆ థర్డ్ పర్సన్ చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక నాకు ఇన్ని మాటలు వచ్చినా కూడా నేను ఏ విధంగా నేను ఆలోచన చేసినా కూడా నాకు నిద్ర రావడం లేదు. ఎక్కడ ఏ విధంగా ఆలోచన చేసి నేను ఆ రోజు నేను ఆ ప్రయత్నం చేయకపోతే అటువంటి మాటలు అనకపోతే ఈరోజు నేను ఎంతో సంతోషంగా ఉంటున్నాను కాబట్టి నేను ఈరోజు నాకు మాత్రము ఎటువంటి ఎన్ని మాటలు అంటున్నారో వాళ్ళందరి మాటలన్నీ నేను నిద్రపోతే కూడా నాకు గుణపాలు కొచ్చుకున్నట్టున్నాయి. కాబట్టి నాకు ఇటువంటి సిచ్యువేషన్కి వెళ్ళి నేను అతి త్వరలోనే బయటపడాలి అని చెప్పేసి చాలా మట్టుకి ఆ పర్సన్ చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నాడు. చాలా డిప్రెషన్లో ఉన్నాడు. ఇక నాకు ఇటువంటి ఆలోచనలు రావద్దు తండ్రి నాయన శివ అని కోరుకొని నేను పడుకున్నా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటే ఒక్కొక్క గుణపంతో కూర్చున్నట్టుందని చెప్పేసి ఆ నిద్రలో కూడా నాకు వాళ్ళు అన్న మాటలు కూర్చుకున్నట్టుంటుంది అని చెప్పేసి చాలా ఆలోచన చేసి ఇక మీట నేను మారాలని చెప్పేసి చాలా ఆలోచన చేస్తున్నాడు ఇక్కడ. సరే ఇన్ని రోజులు నేను డబ్బు అహంకారంతో చాలా మట్టుకు ముందుకెళ్ళాను. ఇక నాకు అటువంటి ఆలోచనలు వద్దు. నేను నా పర్సన్ దగ్గర తీసుకోవాలంటే నేను చాలా మట్టుకి ఏదో చిన్న పని చూసుకొని చాలా నేను అందరూ నన్ను ఏ విధంగా అన్నారో ఈరోజు నన్ను అంత డబ్బు సంపాదించకుండా నేను రూపాయి ఈరోజు 10 రూపాయలు సంపాదిస్తున్నా కూడా నాకు చాలా విలువ ఉంది. కాబట్టి 1000 సంపాదించినా నాకు అటువంటి మాట లేదు. ఈరోజు నేను 10 రూపాయలు సంపాదించుకునే ఎంతో సంతోషంగా ఉన్నాను. ఇక నా పర్సన్ నా దగ్గరికి రావాలని చెప్పేసి ఆలోచన చేసుకుంటూ పని చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక ఇక్కడ మీ పర్సన్ వచ్చి మీ గురించి అయితే చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నాడు. ఈ డబ్బు ఉన్నప్పుడు నన్ను అటువంటి మాటలు అనకుండా నా పర్సన్ నన్ను చాలా మట్టుకు దగ్గర తీస్తే నేను ఎంతో బాగుండేదాన్నేమో. కాబట్టి ఈరోజు నా పర్సన్ నా గురించి తెలుసుకున్నాడు కాబట్టి ఈరోజు 10 రూపాయలు సంపాదించే 1000 ఉన్నప్పుడు తెలియలేదు. ఈరోజు 10 రూపాయలు సంపాదించుకుంటే ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ ఇక అతను కూడా నా పర్సన్ మారిండని చెప్పేసి ఇక నేను కూడా మనసు మార్చుకొని అతని త్వరలోనే నా పర్సన్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి చాలా ఆమె ఆలోచన తీసుకుంది, వెళ్ళాలనుకుంటుంది. కాబట్టి వాళ్ళ తప్పు వాళ్ళకి తెలుసుకున్న తర్వాత మనం ఒక్కసారి ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి ఎవరికైనా. ఎందుకంటే చాలా మట్టుకి ఏమంటారంటే ఇంకా మనిషి ఆ విధంగానే ఉన్నాడు, ఆ విధంగానే మారిపోతాడని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు. కాబట్టి ఆమె అలా పర్సన్ గురించి చేసేటప్పుడు ఏమనుకుంటుందంటే ఒక్కసారి 2 సార్లు అన్నాడు కాబట్టి ఈరోజు నేను ఒక్క ఛాన్స్ ఇచ్చి చూస్తాను ఏ విధంగా ఉన్నాడు. చాలా మట్టుకైతే చాలా నా పర్సన్ మారాడు. ఇక నాకు ఎటువంటి బాధ లేదు, నేను వెళ్తాను, నా తల్లిదండ్రులకు ఎదురిచ్చేనా నేను వెళ్తాను అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి చాలా మట్టుకు ఆలోచన చేస్తుంది. అతి త్వరలోనే మీకు కలవాలని అనుకుంటున్నది. ఇక్కడ ఏం వెళ్తుందంటే చాలా మట్టుకి ఈరోజు నేను చాలా వింతగా ఆలోచన చేసి నేను చాలా మట్టుకి ఇదైపోయాను. ఇక నేను ఎటువంటి ఆలోచన చేయకుండా నేను ఆలోచన చేస్తే నాకు ఏమంటారు కిందికి పైకి వర్షం పడినట్టు ఆలోచన చేసి నేను ఈ చెట్టు పై నుండి కిందికి ఎంత తల పెట్టి ఆలోచన చేసినా కింద ఆలోచనలు వస్తాయి పైన ఆలోచనలు రావని చెప్పేసి చాలా డిప్రెషన్లో ఉన్నాడు. చాలా మట్టుకు ఆలోచన చేస్తున్నాడు. తలప కింద తల వేసినా కూడా గదే ఆలోచనలు వస్తాయి. కాబట్టి ఇటు చూస్తే చెట్టుతో ఆలోచన ఒక నిల్చుండి చెట్టు మీకు ఊరికి ఆలోచన చేసినట్టున్నాడు. ఇటు చూస్తేనేమో చాలా మటుకి కింద మీద తపస్సు చేసినా కూడా గదే ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే నేను చాలా మటుకి
నేను బాగున్నప్పుడు ఆలోచన చేయలేను, ఈరోజు నేను గట్టి నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పేసి ఈ విధంగా ఆలోచన చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ విధంగా చూస్తే నేను చాలా మట్టుకు ఉల్టా ఆలోచనలు చేశానని చెప్పేసి చాలా మట్టుకు ఆలోచన చేస్తుంటూ, ఇక్కడ చూస్తే మాత్రం చాలా మట్టుకు ఈరోజు నేను కరెక్ట్ నిర్ణయం తీసుకున్నా అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు. నా అహంకారంతో చాలా మట్టుకు గొడవలకు వెళ్ళాను, అందరితో గొడవలు పెట్టుకున్నాను, అందరితో మాటలు అనేసాను. ఈ నా పర్సన్ గురించి కూడా నేను వేరే గురించి కూడా ఆలోచించలేను, థర్డ్ పర్సన్ల గురించి ఆలోచించలేను, నా పర్సన్ గురించి కూడా నేను ఆలోచన చేయలేను. కాబట్టి ఈరోజు నాకు తగిన శిక్ష జరిగింది. ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే బాగుండదు. అవన్నీ నాకు ఇంట్లోకెళ్ళి చాలా మట్టుకు ముందుకు వెళ్ళానని చెప్పేసి అన్నీ ఊహించుకొని ఇంత గొడవలకెళ్ళి ఇంత సిచ్యువేషన్కి వెళ్ళి బయటకు వెళ్ళాడు. అదే ముందు ఆలోచన చేసుకుంటే చాలా మట్టుకి చాలా ముందుకు వెళ్తుండే, చాలా బాగుంటుండే. ఈరోజు అన్నీ వదిలిపోయినాక ఈరోజు నాకు ఏమీ లేదు. కాబట్టి ఈరోజు నా పర్సన్ నా దగ్గరికి నేను ఇన్ని గొడవలు ఇన్ని చేసిన తర్వాత నా అహంకారం నాకు తగ్గిందని చెప్పేసి చిన్న కాపలాగా ఉండి ఈరోజు ఈ డబ్బును చూస్తున్నాను. ఈ డబ్బు ఈరోజు నేను అంత డబ్బు ఉన్నప్పుడు నేను ఎంతో ఆలోచన చేయకుండా చాలా మట్టుకి ఆ డబ్బు విలువ ఏందని తెలియలేదు. ఈరోజు ఇంత డబ్బు కాడ నిలబడ్డా కూడా నాకు ఎటువంటి ఇది అనిపిస్తలేదు, ఇంతేనా అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు నేను ఎంతో డబ్బు పొడగొట్టుకున్నాను. ఈ డబ్బు అహంకారంలో నేను నా పర్సన్ కూడా నేను పొడగొట్టుకున్నానని చెప్పేసి చిన్న కాపలాగా ఉండి అక్కడ చిన్న పని చేసుకుంటా ఆలోచన చాలా మట్టుకి చేస్తున్నాడు. ఇక డబ్బు ఉంటే ఇంత అహంకారం ఉంటుందని అని చాలా మట్టుకి చెప్పుడు మాటలు విని నేను ఇంత దూరం తెచ్చుకున్నానంటే ఇక నేను లైఫ్లో డబ్బు అనేది జోలికి వెళ్ళను, చెప్పుడు మాటలు వినను. ఇక ఎవరి మాటలు విన్నా కూడా నాకే రివర్స్ అవుతుందని చెప్పేసి చాలా ఆలోచన చేసి ఎంతో డీప్గా ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే కోట్లు కాడ ఉన్నప్పుడు కూడా ఆయనకు ఆలోచన తెలియలేదు. ఈరోజు చిన్న డబ్బు కాడ ఒక కాపలగా నిలబడినప్పుడు ఈ డబ్బు అంతా నేను చూశాను, ఈ డబ్బు వల్ల ఎన్ని ప్రమాదాలు వస్తాయని చెప్పేసి చాలా మటుకు ఆలోచన చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ చివరి విషయంలో ఏమొస్తుందంటే చాలా మటుకి నేను 2 విధాలుగా ఉన్నాను. ఈరోజు కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు నాకు కనబడుతుంది. కాబట్టి నేను ఇటు అనలేక అటు అనలేక నా పర్సన్ నా దగ్గరకు వస్తుందని చెప్పేసి నేను ఒకటే ఆలోచన చేసుకుంటున్నాను. కాబట్టి నేను ఇన్ని రోజులు చేసిన తప్పులకి నా దగ్గరికి నా పర్సన్ రావాలి, నేను అదే కోరుకుంటున్నాను. నాకు ఎటు చూసినా ఏమంటారండి కత్తులు, ఈ విధంగా ఇటు ఏమంటారు 2 కత్తులు అంటే 2 కళ్ళు, ఆయన కళ్ళకి గంతులు కట్టుకొని ఏ విధంగానే ఆలోచన చేస్తున్నాడు. ఇటు వెళ్ళన్నా అటు వెళ్ళాను అని అంటే ఇక నేను డబ్బు విషయంలో పోను, 3 వ్యక్తుల మాటలు వినను, చెయ్యను. ఇక నా పర్సన్ నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఎంతో సంతోషంగా ఉంటాను అని చెప్పేసి చాలా మటుకు ఆలోచన చేస్తున్నాడు. చాలా మటుకి ఇక నేను ఇటువంటివి వదిలేస్తాను అని చెప్పేసి చాలా ఆలోచన చేస్తున్నాడు. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో మనం తెలుసుకునేది ఏంటంటే నేను చెప్తాను. డబ్బు ఉన్నప్పుడు మనకు విలువైందనేది తెలియదు, ఎవరిని ఏం మాటలు అనేది తెలియదు. కాబట్టి డబ్బులో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే డబ్బు ఉన్నప్పుడు అహంకారం బాగా కనబడుతుంది, డబ్బు లేకపోతే అహంకారం తగ్గుతుంది. కాబట్టి డబ్బు ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీని ఏ విధంగా చూసుకోవాలి, ఏ విధంగా మనం మాట్లాడాలి అనేది మనకి తెలియదు ఫ్రెండ్స్. కాబట్టి ఎవరికైనా రియల్ లైఫ్లో కూడా ఇదే జరుగుతుంది, ఇప్పుడున్న జనరేషన్లో కూడా ఇదే జరుగుతుంది. కాబట్టేసి అప్పుడు డబ్బు ఉన్నప్పుడు ఫ్యామిలీని ఏమనాలి, భార్యని ఏమనాలి, నేను ఎక్కడ ఫ్యామిలీ దూరం అయిపోతారు, ఏమైపోతారు అని చాలా మట్టుకు ఆలోచన చేయలేడు. కాబట్టి ఈరోజు చాలా మట్టుకి ఆ డబ్బు ఉన్నప్పుడు ఎటువంటి మాటలు అన్నాడో, ఎంతమంది దూరం చేసుకున్నాడు అనేది చాలా మట్టుకి ఈరోజు తెలుసుకున్నాడు. కాబట్టి ఆ డబ్బు లేకపోతే ఏ విధంగా బుద్ధులు వస్తాయంటే డబ్బు ఉంటే ఎట్లాంటి మాటలు వస్తాయి చేస్తా ఎవరికైనా సరే ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను, మనకి రూపాయి డబ్బు కనబడితే అహంకారం అంటే ఈగో అంటే చాలా అహంకారం. కాబట్టి ఆ డబ్బు ఉంటే మనం ఎవరినైనా ఏ మాట అయినా అనొచ్చు. ఈరోజు మనకు డబ్బు ఉంది అనే మట్టుకి చాలామంది ఆలోచన చేసేవాళ్ళు కూడా ఉన్నారు, చాలా మటుకి తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్. కాబట్టి డబ్బు లేకపోతే ఏ మనిషితో ఏ విధంగా మాట్లాడాలి, ఏ మనిషిని ప్రేమ కొద్ది దగ్గర తీయాలి అని చెప్పేసి మంచి ఆలోచనలు వస్తాయి. డబ్బు కళ్ళకు కనబడితే నా దగ్గర రూపాయి డబ్బులు ఉన్నాయి, వాళ్ళకేంది నేను విలువ ఇచ్చేది, వాళ్ళని ఎందుకు అనేది. ఎవరైనా సరే ఫ్యామిలీలో
భార్యని నాకాడ డబ్బు ఉంది, నువ్వు అక్కడ కూర్చొని తిను, నేను చెప్పినట్టు విను అని చెప్పేసి చాలా మట్టుకి టార్చర్లు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. కాబట్టి ఇక కొంతమంది ఫ్యామిలీలో కూడా బయట వాళ్ళు కూడా చాలా మట్టుకి డబ్బు ఉంటే మాత్రము ఈరోజు నా అక్కడ డబ్బు ఉంది, నేను చెప్పినట్టు వింటారు అని చెప్పేసి రకరకాలుగా వాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పర్సన్ దగ్గర డబ్బు లేదు, నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నా డబ్బు విలువ చూసుకొని ఎవరినైనా ఎలాగైనా కొనుక్కోవచ్చు, ఏ విధంగా మాట్లాడవచ్చు, ఏ విధంగా దగ్గర తీయచ్చు అని చెప్పేసి చాలా మట్టుకు ఈగో మాటలు మాత్రం చాలా మట్టుకు అంటారు ఫ్రెండ్స్. కాబట్టి మనం ఈరోజు డబ్బు ఉంటే ఎలా ఉంటారో, డబ్బు లేకపోతే ఏ విధంగా ఉంటారో అనేది పూర్తి ఈ వీడియోలో మీరు తెలుసుకొని మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు పూర్తి ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను.